బాలయ్య, ఎంపీటీసీ గండీడు గ్రామం, నాది సొంత మండలం ఇదే. కాంగ్రెస్ పార్టీ. నేను ఎంపీటీసీగా మా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన ఎన్నో పథకాల కోసం బాగా కొట్లాడి నిధుల కోసం తిప్పలాడి చేసిండు. ఇంతకుముందు 10 కోట్ల కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ముందు చేసిండు. అవి ఇప్పుడు పనులు అవుతున్నాయి. అవి దానికోసం రుణమాఫీ కూడా మొన్నటి వరకు 1,50,000 వరకు అయింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తుండరు. ఇండ్లు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా మస్తు ఇది చేసి పని చేస్తున్నాడు. మంచిగా కష్టపడ్డాం మేము. చాలా అంటే ఇంత కష్టం కాదు. మంచిగా మా ఎమ్మెల్యే కోసం ఎంత అంటే అంత తిప్పలాడి మేము మంచిగా కొట్లాడి జనాలతో మంచిగా ఉండి దాళ్ళతో ఇది చేసుకొని ఓట్లు వేయించినాం. మంచిగా రామ్మోహన్ రెడ్డి విద్యా కానీ వైద్యపరంగా ఇప్పుడు మా ఎమ్మెల్యేనా ఏమున్నాడో దానికి అన్నిటికీ ఆయన కట్టుబడి ఆయన మాట ప్రకారంగా మేము చేపిస్తున్నాం. సమస్యలు ఏవేమి ఉన్నాయి? ప్రతి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా సొంతం పని ఏమైనా ఉండాలంటే నిన్న అడగడానికి పోతే ఆ ఎమ్మెల్యే లెటర్ తీసుకురా, దానికోసం ఆయన చెప్తేనే మేము చేస్తాము అనేటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టినంటే మాకు ఎక్కడ కూడా పని కాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినందుకు ఆ కష్టాలన్నీ మంది కూడా అయినాయి. కాబట్టి మాకు ఈసారి ఓట్లు మంచిగా మెజారిటీ ఇచ్చుకుంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అభివృద్ధి అనేది ఏం జరగనందుకు మంచి జనాలు కూడా ఏంటంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం వేయలే. ఉద్యోగం వేయకుండా గొల్రని బాలరని ఇచ్చి ఎవరికో దళితుంటాడని చెప్పి ఉన్నవానికి 10 లక్షలు బండ్లకు అవి ఇచ్చిండు. అట్లా కొంతమంది ఇక ఉన్నోనికే ఇవ్వటే లేనోడు ఏం చేయాలి అన్నట్టు చేసి చాలా ఇబ్బంది పడి మంది కొద్దిగా ఇది చేసిండు. నెక్స్ట్ ఇంకోటి ఎక్కాలి అన్నాక ఆర్టీసీ బస్సు అన్నారు, బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు, సిలిండరు వచ్చినాయి. మన ఏంది గృహలక్ష్మి అంటే ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు ఇస్తుండ్రు, ఇంకా ఇంతవరకు వేయలేదు. సిలిండర్లు ఇచ్చిండ్రు. ఇంకేం మనకు ఇవి మన ఏమంటే ఇండ్లు కానీ ఈ రోడ్లు కానీ మొత్తం కొడంగల్కు మాకు కోజికి 11 కిలోమీటర్ల దూరంన మా కొడంగల్ అభివృద్ధి మొత్తం పైన అభివృద్ధి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంటారు రేవంత్ రెడ్డి సీఎం గారు. మాకు కూడా దగ్గర ఉన్నాం కాబట్టి మాకు కూడా మంచి పనులు జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కోజిగిలా స్టార్ట్ అయింది. అభివృద్ధి అనేది పెద్దగానే జరుగుతుంది. ఆయన బయట తిరిగి ఏం చేసినా మన తెలంగాణ మంచి చేయాలని బాగుపడాలని చెప్పి ఆయన బయట తిరిగి ఉద్దేశంతోన తిరిగి చేస్తున్నాడు. కంపల్సరీ అన్ని గ్రామాలలో అన్ని ఊళ్ళల్లో అన్ని మండలాల్లో కూడా మొత్తం పైన కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మొత్తం జడ్పీటీసీ కా నుంచి ఎంపీపీ కా నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీలు గెలుచుకుంటారని చెప్పి